మీ దగ్గర అస్సలు టైం లేనప్పుడు క్విక్ అండ్ ఈజీగా ఒక రెసిపీ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ వాఫల్స్ని ట్రై చేయండి. ఈ బ్యాటర్ని యూజ్ చేసి మీరు ప్యాన్ కేక్స్ కూడా చేసుకోవచ్చు. సో ఈ క్విక్ అండ్ ఈజీ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా ఒక మిక్సీ జార్లో 1 బనానా, 1 కప్ ఆఫ్ రోల్డ్ ఓట్స్, మీరు వీట్ ఆర్ మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఫ్లవర్, ఇది కంప్లీట్లీ ఆప్షనల్. 3/4 మిల్క్ యాడ్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఫ్లేవర్ అండ్ కలర్ కోసం 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, 1 టేబుల్ స్పూన్ షుగర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ వెనిలా ఎక్స్ట్రాక్ట్, 1/4 టీ స్పూన్ సినమన్ పౌడర్, పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ మెల్టెడ్ బటర్ వేసుకొని స్మూత్గా బ్యాటర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని యూజ్ చేసి మనం ప్యాన్ పైన ప్యాన్ కేక్స్ లాగైనా చేసుకోవచ్చు, లేకపోతే వాఫల్ని ప్రీ హీట్ చేసుకొని లైట్గా బటర్ అప్లై చేసుకొని మనం వాఫల్స్ని కూడా చేసుకోవచ్చు. ఈ వాఫల్స్ని మేపుల్ సిరప్ లేకపోతే చాక్లెట్ సిరప్తో లేకపోతే ఫ్రెష్ ఫ్రూట్స్తోని మీ కిడ్స్కి మీరు సర్వ్ చేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్గా మీరు ఒక ఎగ్ కూడా ఇచ్చారంటే ఇది ఒక కంప్లీట్ మీల్ అవుతుంది. అందులో మనకి ప్రోటీన్, కార్బ్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి. సో ఈ రెసిపీని మీరు కూడా మీ కిడ్స్కి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.